ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం హననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనులభాయ నమః. ఓం క్లీం శ్రీకృష్ణాయ 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 గోవిందాయ గోపీజనులభాయ నమః. శ్రీమద్భాగవత మహాపురాణం పంచమ స్కంధం 11వ అధ్యాయం. బోయిలందరూ పాలకి దింపేశారు. వాళ్ళు పక్కన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ పరతత్వం గురించి ఈయన ఏదో అడుగుతున్నారు, ఆయన ఏదో చెప్తున్నారు. ఇది మనకు అర్థం కాదని వాళ్ళు పక్కన చెట్టు కింద కూర్చున్నారు. ఎండ విపరీతంగా ఉంది. కానీ రఘుగణ మహారాజు ఆ ఎండను వెన్నెలగా భావిస్తున్నాడు. కారణం, మహానుభావుడు, పరమయోగి కపిల మహర్షి నాకు ఈ రూపంలో కనిపిస్తున్నారేమో. శిష్యుడు నా దగ్గరికి రాలేకపోతున్నాడు, నేనే శిష్యుడి దగ్గరికి పెడతాను అని ఆయన వచ్చారు. లేకపోతే స్వామి మహానుభావులు ఎంత బాధ పెట్టాను ఆయన్ని. కాళ్ళకు దండం పెట్టి, స్వామి నన్ను మన్నించండి, నా సందేహాలు తీర్చండి, మీరే కపిల మహర్షి అనుకుంటున్నాను, మీరే పరమయోగి, మీరే గురువు, మీరు నాకు ఉపదేశం చేయండి స్వామి, జ్ఞానోపదేశం చేయండి. ఇప్పుడు భరతుడు ఒక అశ్వత్థ వృక్ష ఛాయలో కూర్చున్నాడు. ఆయన ఆ చెట్టు చుట్టూ ఉన్న గట్టు ఒకటి ఉంది, ఆ గట్టు మీద కూర్చున్నాడు. కింద రఘుగణ మహారాజు కూర్చున్నాడు. రఘుగణ మహారాజు కింద కూర్చున్నాడు. సరిగ్గా లేదు, అది అస్తవ్యస్తంగా ఉంది నేల. అతని పరిస్థితి గమనించాడు ఆయన. ఉపదేశం ఇప్పుడే ప్రారంభించాలి అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆయన కూడా కిందకు వచ్చేసాడు. రాళ్ళు రప్పలు ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క ముళ్ళు ఉన్నాయి. కానీ స్థిరంగా కూర్చున్నాడు జడభరతుడు, భోగి భరతుడు, యోగి భరతుడు, హరిణ భరతుడు, జడభరతుడు. వాళ్ళ కూర్చోలేకపోతున్నాడు రఘుగణ మహారాజు. సౌకర్యాలకు అలవాటు పడినవాడు. పల్లకీలు, మెత్తటి దిండ్ల మీద, పానుపుల మీద, పరుపుల మీద కూర్చునేవాడు. ఇక్కడ రప్పలు, రాళ్ళు రప్పలు, నీగలో ఒక చోట పల్లంగా ఉంది, ఒక చోట మెరగ్గా ఉంది. చూశాడు, గురువుగారు ఎంత సావధానంగా కూర్చున్నారు, నేను కూర్చోలేకపోతున్నాను. అప్పుడు చెప్పారు, మహారాజా నీవు శరీరమా ఆత్మవా? నువ్వు శరీరము అనుకుంటే బాధలు కనిపిస్తాయి. నీది నా శరీరం కాదు, నేను కాదు శరీరాన్ని, నేను ఆత్మరూపుణ్ణి అనే ఒక భావన నీకు కలిగితే నీకు కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, సమస్యలు ఉండవు. రాళ్ళు గుచ్చుకోవు, ముళ్ళు గుచ్చుకోవు. నేను ఎలా కూర్చున్నాను, నువ్వు ఎలా కూర్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేయాలి, యోగి అవ్వాలి నువ్వు. ఏమిటి యోగత్వం అంటే? భగవతత్వాన్ని తెలుసుకోవడమే. జీవాత్మ పరమాత్మ ఒకటే. యోగా అంటే కలయిక. జీవాత్మ పరమాత్మల కలయికయే యోగం. దాన్ని తెలుసుకోవడానికి ఒక విశేషమైన పారమ్య స్థితి కావాలి. ఆ పారమ్య స్థితి రావాలంటే గురు సన్నిధి కావాలి, గురు కటాక్షం కావాలి. నీకు ఇప్పుడు ఆ స్థితి లభించింది. నేను నీకు చెప్తాను విను. మన శరీరంలో జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. కనిపించని ఇంద్రియం మనస్సు. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనకు బంధాలు కలిగించాలన్నా, బంధ విముక్తి కలిగించాలన్నా మనస్సే కారణం. బంధాయ విషయాసక్తి ముఖ్యై నిర్వచనం స్మృతం.
బంధాయ విషయాసక్తి. లౌకిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటే, అయ్యో ఇక్కడ బాగలేదే, ఇక్కడ గుచ్చుకుంటున్నాయి రాళ్ళు, లోపల పల్లకీలో పరుపు ఉంది, అది వేసి కూర్చుంటే బాగుంటుందేమో, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు. ఈ ఆలోచనలు నీకు బంధహేతువులు అవుతాయి. దాని మీద కూర్చుంటావు, రాళ్ళ మీద దిండు వేసుకుంటావు, దిండు మీద కూర్చుంటావు. ఎంతసేపు కూర్చోగలవు? ఈ సుఖదుఖాలు దేనికి? శరీరానికే. మనసు యొక్క మాయాజాలం సుఖదుఖాలు. ఆత్మకు దీంతో సంబంధం లేదు. మనస్సు వేరు, ఆత్మ వేరు. కోరికల పుట్ట మనస్సు, కోరికలకు అంతు లేదు. అంచేత మనస్సును పట్టుకుంటే అధపతనమే, ఆత్మను పట్టుకుంటే ఉన్నత స్థానం లభిస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకోవడానికే మానవ జన్మ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటే నువ్వు గ్రహించాలి, ఈ కన్ను ఆత్మ కాదు, చెవి ఆత్మ కాదు, నాసిక ఆత్మ అవుతుందా? కాదు. జిహ్వ ఆత్మ అవుతుందా? కాదు. చర్మం ఆత్మ అవుతుందా? కాదు. శరీరం ఆత్మ అవుతుందా? కాదు. మరి ఏది అది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అనుకుంటే చివరికి ఉన్నదేమిటి? కనిపించని ఆత్మ ఏదైతే ఉన్నదో అది ప్రాణరూపంలో ఉన్నది, శరీరాన్ని నడిపిస్తోంది. అది ముఖ్యం. దానికి ఆకారం లేదు. భగవంతుడు నిరాకారుడు, పరమాత్మ నిరాకారుడు. ఆ నిరాకారమైన పరమాత్మ యొక్క ఒక తేజస్సు ఈ ఆత్మ. అంటే ఆ పరమాత్మకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో, దివ్య లక్షణాలు ఉన్నాయో, ఈ ఆత్మ కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి. అది గ్రహించాలి నువ్వు. తర్వాత నువ్వు ఏదైతే ఈ శరీరం అనుకుంటున్నావో, ఈ శరీరం ఇంతకుముందు ఏమిటి? ఇంతకుముందు ఏ రూపంలో ఉంది? అది నువ్వు గ్రహించాలి. సరే చెప్తున్నాను నీకు. నా స్థితి నేను చెప్తాను, తర్వాత నీ స్థితి కూడా చెప్తాను. నేను ఒకప్పుడు మొత్తం భూమండలాన్ని పరిపాలించినటువంటి భరతుడిని అని చెప్పగానే, మీరు భరతులా? వాడు ఆశ్చర్యానికి అంతులేదు. స్వామి పాదాలపై మళ్ళీ పడ్డాడు. స్వామి, ఎన్ని విషయాలు చెప్తున్నారు మీరు. ఆ తేజస్సు చూస్తుంటే అనిపించింది. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు చూడవలసిన తేజస్సు కాదు, అంతర్గతంగా ఉన్న ఆత్మను దర్శనం చేసుకోవాలి. ఆత్మ దర్శనం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీకు విచక్షణా జ్ఞానం కలుగుతుంది. బుద్ధి విచక్షణా జ్ఞానం కలిగింది. అటువంటి బుద్ధిని ఆశ్రయించు, బుద్ధిమంతుడు అవుతావు. దానికి గురు కటాక్షం కావాలి, ముముక్షుత్వం కావాలి. మానవత్వం, ముముక్షుత్వం, సద్గురు సాన్నిధ్యం, ఈ మూడు ఎప్పుడైతే లభిస్తాయో నీకు ఆత్మతత్వం తెలుస్తుంది. నేను ఒకప్పుడు భారతుణ్ణి, తర్వాత యోగాభ్యాసం చేసి యోగిని అయ్యాను. ఒక నదీ తీరంలో నేను కూర్చున్నాను. ఒక జింక ప్రాణభయంతో వస్తుంది, ప్రసవానికి సిద్ధంగా ఉంది, మంచినీడు తాగుదామని వస్తుంది. వెనకాలే సింహం అరుస్తుంది. అది గమనించింది. తన శిశువుని రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక్కసారిగా నదిలో పడింది. ఆ భయంతో ఎప్పుడైతే పడిందో దాని శిశువు బయటకు వచ్చింది. ఇది మాత్రం ఇంకో దూకులో వెళ్ళింది. ఆ చివర ఓ రాతి మీద పడింది, మరణించింది. ఆ శిశువును నేను పెంచాను. నీళ్ళలో దూకి ఆ శిశువుని తీసుకొచ్చాను, పెంచాను. శిశువు మీద మమకారం పెరిగింది, ఆ బంధం అయిపోయింది. బంధాయ విషయాసక్తి. ఈ జింకను రక్షించాలి, జింక పిల్లని రక్షించాలి, దీన్ని పెద్దదాన్ని చేయాలి, దీనికి భయం లేకుండా చేయాలి అని నిరంతరం యోగాభ్యాసాన్ని పక్కన పెట్టాను. నిరంతరం ఆ జింక పిల్ల మీద మనసు పెట్టుకున్నాను. ఆ జింక పిల్లని ధ్యానిస్తూ శరీరం విడిచిపెట్టాను, జింకనయ్యాను అని అదంతా కూడా చెప్తున్నాడు. దీంతో మనకు ఈ అధ్యాయం అయిపోయింది. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణే పంచమ స్కంధే 12వ అధ్యాయः.